సౌందర్యలహరిలోని 25వ శ్లోకము. త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచిత తథా హి త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే స్థితా హ్యేతే శశ్వన్ముకుళిత కరోత్తం సమకుటాః. అనువాద శ్లోకము. సదాశివ హృదయేశ్వరి, ఎవ్వరేనియును సవినయముగ నీ పాదములను పూజింపగా సతతమును త్రిమూర్తులు సంతసింతురమ్మ. సశాస్త్రీయముగ తమకు పూజ జరిగినటుల సహేతుకమే తల్లి త్రిగుణ సంభవులైన సకల సృష్టి స్థితి లయాధినేతలెప్పుడును సడలని భక్తితో నీదరి కరములు మోర్చి సరిగమకుటములపై నుంచి మ్రొక్కెదరుగదా. తాత్పర్యము. ఈ శ్లోకములో అమ్మ చరణ కమల పూజయే సకల దేవతా పూజ అని చెప్పుచున్నారు. సదాశివ హృదయేశ్వరి, ఎవ్వరేనియు సవినయముగా నీ పాదములను పూజింపగా అనగా, ఓ శివాని, ఎవ్వరైనా సరే భక్తిపూర్వకంగా నీ చరణ కమలములకు పూజ చేస్తే సతతమును త్రిమూర్తులు సంతసింతురమ్మ. సశాస్త్రీయముగా తమకు పూజ జరిగినటులా అనగా, సతతము అంటే ఎల్లప్పుడూ సర్వకాలములయందు, త్రిమూర్తులు అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, ఈ ముగ్గురు దేవతలలో ముఖ్యులు. వీరిని మహాదేవులు అంటారు. వీరి క్రింద మిగిలిన దేవతా పరివారము అంతా విధులు నిర్వహిస్తూ ఉంటారు. సంతసింతురమ్మ అంటే మురిసిపోతారు తల్లి. ఎందుకు సంతోషపడతారు అంటే, సశాస్త్రీయముగా తమకు పూజ జరిగినట్టులా అంటే శాస్త్రోక్తంగా వారికే పూజలు జరిగినట్టుగా. సహేతుకమే తల్లి త్రిగుణ సంభవులైన సకల సృష్టి స్థితి లయాధినేతలెప్పుడును అనగా, అమ్మా నీ పాదాలకు పూజ చేస్తే త్రిమూర్తులను ఆరాధించినట్టే అనే దానికి కారణము, మూలము త్రిగుణ సంభవులైన త్రిగుణములు అనగా సత్వ రజ తమో గుణములు. ఈ త్రిగుణములకు హేతువు మూల ప్రకృతి స్వరూపిణివి అయిన నీ చిక్శక్తి ద్వారా సంభవులు అనగా పుట్టినవారు. సత్వగుణం నుంచి బ్రహ్మ, రజోగుణం నుంచి విష్ణువు, తమోగుణం నుంచి రుద్రుడు ఉద్భవించారు. సకల సృష్టి స్థితి లయాధినేతలెప్పుడును అనగా ఈ ముగ్గురు దేవతలు సృష్టి స్థితి లయములకు నాయకులుగా ఎప్పుడు నీ ఆజ్ఞలను శిరసా వహిస్తూ సడలని భక్తితో నీ దరి కరములు మోడ్చి అనగా నీ యందు విడదీయలేనటువంటి భక్తి కలిగి నీ దరి అనగా ఏ నవరత్న ఖచిత పీఠము మీద అయితే నీ పాదములు ఉన్నాయో ఆ పీఠమునకు, దరి అంటే దగ్గరగా ఉండి, కరములు మోడ్చి, కరములు అంటే చేతులు, మోడ్చి అంటే జత చేసి, రెండు చేతులు జోడించి సరిగా మకుటములపై నుంచి మ్రొక్కెదరు గదా. సరిగా అంటే బంగారము, మకుటము అంటే కిరీటము. వారి వారి బంగారు కిరీటములపై చేతులను జోడించి మ్రొక్కెదరు గదా అనగా నమస్కారములు చేసుకుంటారు గదా. అందుకని నీ పాదములను ఆశ్రయించి పూజ చేస్తే ఆ ముగ్గురికి పూజ చేసినట్లే కదా తల్లి. అమ్మా, నీ యొక్క త్రిగుణముల నుంచి జనించిన త్రిమూర్తులు సృష్టి స్థితి లయములు అనే గొప్ప విధులు నిర్వర్తించటానికి వారి రెండు చేతులు జోడించి నీ పాదపీఠము దగ్గర నమస్కారములు చేస్తుంటారో, అట్టి పీఠముపై నున్న నీ పాదములకు ఏ సాధకులైతే, ఏ భక్తులైతే నేరుగా పూజలు చేస్తారో వారు వేరువేరుగా త్రిమూర్తులను గాని మరి ఏ ఇతర దేవతలను గాని ఆశ్రయించనవసరం లేదు. ఎందుకనగా సర్వశక్తి సమన్వితగా, సర్వమూల కారణ శక్తిగా, అపారమైన దయతో సర్వదేవతా పూజా ఫలితాన్ని ఇస్తున్నావు తల్లి.